సార్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పీస్ టాక్స్కి తావేలేదు, కేవలం అణుయుద్ధమే అని కిమ్ జంగ్ ఉన్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ స్టేట్మెంట్స్ మీద మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి. ఇప్పుడు సింగపూర్ ఫారిన్ మినిస్టర్ ఈ యొక్క ప్యాంగ్ యాంగ్ అంటే ఉత్తర కొరియా రాజధాని నగరానికి వెళ్ళడం, కిమ్ జాంగ్ ఉన్ మీట్ అవ్వడం అనేది మనకు తెలుస్తుంది ప్రస్తుతం. అంటే ఒక దేశ అధ్యక్షులు కానీ విదేశాంగ శాఖ మంత్రులు కానీ చాలా రేరుగా ఉత్తర కొరియా వెళుతూ ఉంటారు ఏ దేశాలకు వెళ్ళినా. ఇప్పుడు ఉత్తర కొరియా ప్యాంగ్ యాంగ్కి సింగపూర్ ఫారిన్ మినిస్టర్ 8 సంవత్సరాల తర్వాత వెళ్ళడం. ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటు జపాన్తో కానీ దక్షిణ కొరియాతో కానీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడితో ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలు లేవు, ఏ విధమైన డిస్కషన్స్కి ఒప్పుకోను, కేవలం యుద్ధం అనేదే మాకు అస్త్రం అని. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిని డొనాల్డ్ ట్రంప్ని ఎవరిని నేను నమ్మే ప్రసక్తి లేదు అనుకుంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇటు సింగపూర్ ఫారిన్ మినిస్టర్తో చెప్పినట్టు మనకి తెలుస్తుంది, ఉటంకించినట్టు తెలుస్తుంది. ఆయన బయటకు వచ్చి రివీల్ చేయడం వల్ల ఈ విషయాలు బయటకు వస్తున్నాయి. మరి ఏంటి అంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఎన్నో ట్వీట్లు చేస్తున్నాడు. ఏమని? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వెరీ నైస్ లీడర్, జెంటిల్ మ్యాన్, ఆయనతో నేను మీట్ అవ్వాలని కోరుకుంటున్నాను అనుకుంటూ చాలా ట్వీట్లు చేస్తున్నాడు, చాలా తన ట్రూత్ సోషల్లో పెడుతున్నాడు. కానీ ఉత్తర కొరియా అధ్యక్షుడు మాత్రం కిమ్ జాంగ్ ఉన్ ట్రంప్తో పీస్ డిస్కషన్స్ క్వశ్చనే లేదా, అసలు శాంతి చర్చలు లేవు, కేవలం మేము సెల్ఫ్ రిలయన్స్ అంటే మేము స్వావలంబన దిశగా వెళుతున్నాం, సైనిక పాఠమే మాకు అసలైన అస్త్రం అన్నట్టు ఉత్తర కొరియా అధ్యక్షుడు చెప్పినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే జపాను దక్షిణ కొరియా ఇటు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ఒక బిగ్ ఛాలెంజ్గా ఉండబోతుంది. ఇప్పటికే ఇరాన్ అనేది యుద్ధ ట్రాప్. ఇప్పుడు ఉత్తర కొరియా, ఎందుకంటే ఉత్తర కొరియా సామాన్యమైన దేశం కాదు, ఎందుకంటే ఇటు జపాన్ని, దక్షిణ కొరియాని, సియోలు, టోక్యోల్ని, ఇటు యుఎస్లో ఉన్న సిటీస్ని, ముఖ్యంగా చెప్పాలంటే వెస్ట్ కోస్ట్లో లాస్ ఏంజల్స్, సియాటిల్, పోర్ట్లాండ్, ఈ సిటీలని ఇంక్లూడ్ వాషింగ్టన్ దాకా సర్వనాశనం చేసే న్యూక్లియర్ పవర్ఫుల్ కంట్రీయే ఉత్తర కొరియా. ఎందుకంటే ఉత్తర కొరియా దగ్గర ఏంటంటే అమెరికాని సర్వనాశనం చేసే అంత కెపాసిటీ దానికి ఉందన్నమాట, ఇంక్లూడ్ జపాన్ని, దక్షిణ కొరియా, సియోల్ లాంటి సిటీలు. ఎందుకంటే ఉత్తర కొరియా సైన్యం చూస్తే 13 లక్షల మంది సైన్యం, ఆల్మోస్ట్ 4th లార్జెస్ట్ ఆర్మీ దాని సొంతం అనమాట. దీంతో పాటు ఒక 5 లక్షల మంది రిజర్వ్ ఫోర్స్ రెడీగా ఉంది. దీంతో పాటు 57 లక్షల మంది కార్మిక జనాభా ఉన్నారు. వాళ్ళంతా ఏమంటారంటే రెడ్ వర్కర్స్ అని పిలుస్తాం. అంటే ప్రపంచంలో ఒక అతిపెద్ద రిజర్వ్ ఆర్మీ ఉత్తర కొరియా సొంతం. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం మనకి 50 నుంచి 100 అణ్వాయుధాలు ఉత్తర కొరియాకు ఉంది, ఇంక్లూడ్ హైడ్రోజన్ బాంబు. తర్వాత ఈ హైడ్రోజన్ బాంబుని ప్రయోగించే ఇది ఒకటే కాదండి, ఆల్మోస్ట్ ఏంటంటే న్యూక్లియర్ ట్రైడే సంపాదించింది. ఎయిర్ ఫోర్స్ కాంత వీక్గా ఉన్నాయి, దాంట్లో కాస్త ఎయిర్ ఫోర్స్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. 800 ఎయిర్ ఫోర్స్ దాని స్ట్రెంగ్త్ అనమాట. ఎయిర్ ఫోర్స్ జెట్లు ఉన్నాయి, అన్ని యుద్ధ విమానాలు, రవాణా అన్నీ కలిపి. తర్వాత సబ్మెరైన్స్ ద్వారా ప్రయోగించే క్షిపణులు ఉత్తర కొరియాకు ఉన్నాయి. ఇది ప్రపంచంలో 6 దేశాలకి ఇది ఉంటే ఉత్తర కొరియాకు ఉంది. అంటే అమెరికా దగ్గరికి వెళ్ళి ప్రయోగించే ఇది న్యూక్లియర్ సబ్మెరైన్స్ కూడా దానికి ఉన్నాయని అర్థం అనమాట. ఎంత పవర్ఫుల్ కంట్రీ మనం ఉత్తర కొరియా అంచనా వేయచ్చు. దీంతో పాటు ముఖ్యంగా అమెరికా సిటీస్ని, ఇటు జపనీస్ సిటీస్ని, దక్షిణ కొరియా సిటీలని సర్వనాశనం చేయగలిగే మిస్సైల్ ఫోర్సు ఉత్తర కొరియా సొంతం. ముఖ్యంగా చెప్పాలంటే హవసాంగ్ 11D నుంచి హవసాంగ్ 13, హవసాంగ్ 14, హవసాంగ్ 17, హవసాంగ్ 18, ఇప్పుడు లేటెస్ట్ మిసైల్ అనమాట హవసాంగ్ 18. ఇదేంటంటే 15,000 కిలోమీటర్ల రేంజ్లో 25 మ్యాక్ స్పీడ్తో మిరుగు టెక్నాలజీతో ఇది వెళుతుందనమాట. ఎంత పవర్ఫుల్ అంటే ప్రపంచంలో మైన్యూట్ మ్యాన్ అమెరికాకి, ఇటు తర్వాత సాతాన్ 2 లాంటి మిసైల్, ఇండియాకున్న అగ్ని 6, సూర్య లాంటి మిసైల్స్, తర్వాత చైనాకున్న డాంగ్ ఫెంగ్ 41 లాంటి శక్తివంతమైన మిసైల్ ఫోర్స్ ఉన్న దేశం ఉత్తర కొరియా. కాబట్టి ఈ మిసైల్స్ని అంటే హవసాంగ్ 17 లేదా హవసాంగ్ 18ని ఉత్తర కొరియా యూజ్ చేస్తే అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని అడ్డుకోవడం అసమం. తప్పనిసరిగా అమెరికా సిటీలు నాశనం అవుతాయి. అమెరికా ఏ ప్రాంతాన్నైనా నాశనం చేయొచ్చు, ఈవెన్ భూమి మీద ఏ ప్రాంతాన్నైనా ఉత్తర కొరియా నాశనం చేయొచ్చు. అంటే ఉత్తర కొరియా మనకు చూసినట్టయితే చాలా చిన్న దేశం, చాలా తక్కువ, అత్యంత పేదరిక దేశాల్లో ఉత్తర కొరియా ఉందన్నమాట. కాకపోతే సైనికంగా చాలా శక్తివంతమైన దేశం. అంటే డిస్ట్రక్టివ్ పవర్ ఉత్తర కొరియా అధ్యక్షుడి సొంతం. రీసెంట్గా ఉత్తర కొరియా కిమ్ జాంగ్ ఉన్ ఏంటంటే తన న్యూక్లియర్ డాక్టర్ని సవరించేశాడు.
ఎందుకంటే ఇరాన్ యుద్ధాన్ని ఎక్స్పీరియన్స్ చూసి. ఎందుకంటే ఇరాన్లో మొట్టమొదటి సెకండ్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ని మనకి ఆయితొల్లా అలీ ఖైమని చంపేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఉత్తర కొరియాలో ఉన్న కిమ్ జాంగ్ ఉన్ కూడా అమెరికా ఇలాగే దాడి చేయొచ్చు. ముఖ్యంగా ఇటు వెనిజులా అధ్యక్షుడిని తీసుకెళ్ళినట్టు తన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది డీక్యాప్చులేషన్ పాలసీ ఉపయోగించి. కాబట్టి ఎవరైనా ఉత్తర కొరియా అధ్యక్షుడి మీద దాడికి పాల్పడిన అదే సెకండ్ ఉత్తర కొరియా హవసాంగ్ 17, 18 మిసైల్ ద్వారా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేస్తుంది అనే డాక్టరీని రీసెంట్గా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఎంత డేంజర్లో పాలసీతో ఉత్తర కొరియా వెళ్తుందనేది మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ అంతర్జాతీయ పరిశీలకుల్ని, జియో స్ట్రాటజిస్ట్ని, వార్ ఎక్స్పర్ట్స్ని కలవరపరిచే పెద్ద విషయం ఏంటంటే ఈరోజు అమెరికా సర్వనాశనానికి దగ్గరగా ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఉత్తర కొరియా భయపడుతుంది. ఇట్ ఈస్ బీయింగ్ టెర్రిఫైడ్ అనమాట. హారిఫైయింగ్ అనేది ఒకటి ఉంది, ఫ్రైటనింగ్. ఎందుకంటే ఏ క్షణంలో ఇరాను వెనిజులాకు పట్టిన గతే, వాళ్ళ అధ్యక్షులకు పట్టిన గతే నాకు పట్టబోతుందనే ఒక భయంలో ఈ కిమ్ జాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆయన చేతిలో చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేని హవసాంగ్ 18 మిసైల్స్ ఉన్నాయి. దీంతో టోక్యో, సియోలు, అమెరికా న్యూయార్కు, వాషింగ్టన్, ముఖ్యంగా కాలిఫోర్నియా సిటీస్ అనేవి చాలా దారుణమైన విపత్కర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈయన్ని శాంతింపజేయాలి, ఈయన భయాన్ని పోగొట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ మస్ట్ అలే ది ఫియర్స్ ఆఫ్ ఫ్రైటనింగ్ క్యారెక్టర్ ఆఫ్ ది కిమ్ జాంగ్ ఉన్ అనమాట. లేకపోతే అవి ఏ క్షణంలో ఈ బాంబులు వర్షం కురిపిస్తాడో ఉత్తర కొరియా అధ్యక్షుడు తెలియదు. ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర కొరియా మీద ఎక్కువ ప్రభావం ఉన్న దేశం చైనా. ఇప్పుడు చైనా ఇటు తైవాన్ ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేస్తుంది. తైవాన్ ఆక్యుపేషన్కి చైనా వెళ్ళినప్పుడు దాంట్లో జోక్యం చేసుకోవడానికి దక్షిణ కొరియా, జపాను, ఇటు అమెరికాలు వచ్చే అవకాశం ఉంది చాలా వరకు. ఇలాంటి సమయంలో ఉత్తర కొరియా అనే అస్త్రాన్ని చైనా బయటికి తీసే అవకాశం ఉంది. కాబట్టి జీ జిన్పింగ్ చేతిలో అస్త్రమే ఈ కిమ్ జాంగ్ ఉన్. కాబట్టి ఇప్పుడు రష్యాతో కూడా కొంచెం క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఈవెన్ పుతిన్ను అటు ఇటు విజిట్ చేయడం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రష్యా ఫుడ్ గ్రెయిన్స్ అని కొంచెం ఎనర్జీ రీసోర్సెస్ని వాటిని సప్లై చేయడం వల్ల ఉత్తర కొరియా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. కాబట్టి సెల్ఫ్ రిలయన్స్, సైనికంగా మేము స్ట్రాంగ్గా ఉన్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిస్కషన్ లేదు. అమెరికాని నమ్మి నేను ఉండను, లేకపోతే అమెరికాని నమ్మితే ఇటు వెనిజులాని, ఇరాన్ల పరిస్థితి వస్తుంది, నేను ఆ పరిస్థితికి దిగను అని కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించడం అంటే అమెరికా, ఇటు జపాను, దక్షిణ కొరియాలు చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయి. ఏ క్షణంలోనైనా దాని మీద అణుదాడి చేసే అవకాశం ఉంది కిమ్ జాంగ్ ఉన్.